16వ తారీఖులోనికి ప్రవేశించడానికి మన ప్రభువును, రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు మనకు అవకాశాన్నిచ్చాడు. ప్రియులారా, మరొక ఉదయకాలమందు ఆయన పరిశుద్ధ ఆలయంలో చేరేటువంటి గొప్ప భాగ్యాన్ని ప్రభు మనకు అనుగ్రహించాడు. ఆయన పరిశుద్ధ నామమును స్మరించడానికి, ఆయన పరిశుద్ధ నామమును ఘనపరచడానికి, దేవుని దివ్యమైనటువంటి వాక్యమును వినేటువంటి కృపను ఈ ఉదయకాలం మనకి అనుగ్రహించారు. ఈ దినమందు మన ప్రభు అయినటువంటి రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క వంశావళికి ముందున్నటువంటి తరములను జ్ఞాపకం చేసుకుందాం. ఈ దినం మత్తయి రాసిన సువార్త మొదటి అధ్యాయములోని మొదటి వచనము నుండి 17 వచనాల వరకు మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు యొక్క జన్మ దినమునకు ముందు ఉన్నటువంటి తరములు ఇక్కడ పొందుపరచబడ్డవి. ఈ తరములన్నీవి క్రమముగా చక్కగా మత్తయ్య వ్రాయడము జరిగింది. ప్రియులారా, ఇక్కడ 3 తరములను మనకి జ్ఞాపకం చేస్తాడు. 3 విధములుగా తరములను జ్ఞాపకం చేస్తాడు. ఒక విధానికి 14 తరములు, 3 భాగములు ఇక్కడ ఉన్నవి. మొదటి భాగములో 14 తరములు ఉన్నవి, రెండవ భాగములో 14 తరములు ఉన్నవి, మూడవ భాగములో 14 తరములు ఉన్నవి. మొత్తము క్రీస్తు వంశావళికి ముందు 42 తరములు ఉన్నవి ఇక్కడ. ఈ 42 తరములు మొదట అబ్రహాముతో ప్రారంభించబడింది. ఇక్కడ అబ్రహాముతో ఈ తరము ప్రారంభించడానికి గల కారణం ఏమిటి అని మనం ఆలోచిస్తే, విశ్వాసము అనేది అబ్రహాము నుండి ప్రారంభమైంది. అబ్రహాముకి ఒక గొప్ప పేరు ఉన్నది, అందరికీ తెలుసు, విశ్వాసులకు తండ్రి. అంతకుముందు ఈ తరములో నీవే నా ఎదుట నీతిమంతుడు అని నోవహును గురించి చెప్పాడు. నోవహు కాలము తర్వాత ఉన్నటువంటి ఆ ప్రజలలో దేవుడు అబ్రహాముని ఎన్నుకున్నాడు. అబ్రహాముని ఎలా గొప్ప వ్యక్తిగా, విశ్వాసులకు తండ్రిగా, పరమ తండ్రి అయినటువంటి దేవుడు తీర్చిదిద్దాడో, ఆ తరములో దేవుడు అబ్రహాముని గొప్పవాడిగా చేశాడు. ఇప్పుడు ఈ తరములలో 3 భాగములు ఉన్నవి. మొదటి భాగము అబ్రహాము నుండి దావీదు వరకు ఒక భాగము. రెండవ భాగము దావీదు రాజుగా చేసిన తర్వాత, రాజ్యము సుభిక్షముగా ఉండిన తర్వాత వారు బబులోను రాజ్యమునకు వెళ్ళి బందీలుగా ఉన్నటువంటి ఒక తరము. అలా బబులోను దేశంలో ఉన్నటువంటి ఆ పరిస్థితి నుంచి క్రీస్తు రక్షణ అనుగ్రహించబడినటువంటి అప్పటి వరకు మరొక తరం. ఈ విధముగా 3 తరములను ప్రభు మనకి పొందుపరచడము, తెలియచేయడము జరిగింది. ఇక్కడ మొదటి తరములో అబ్రహాము నుండి దావీదు వరకు, దావీదు నుండి బబులోను చెర వరకు, బబులోను చెర నుండి క్రీస్తు జన్మదినం వరకు. ఇప్పుడు అబ్రహాము నుండి దావీదు వరకు ఎంతమంది ఉన్నారో ఆ 14 మంది పేర్లు అక్కడ వ్రాయబడ్డాయి. ఈ 14 మంది 14 తరములలో ఒక్కొక్క తరమునకు ఒక్కొక్క వ్యక్తిని దేవుడు ఎంచుకున్నాడు. కాలము ఆయనది, సమయము ఆయనది. కాలమును బట్టి, సమయమును బట్టి దేవుడు తగిన కాలమందు అందరినీ హెచ్చిస్తాడు. ఆ కాలంలో నోవాహును ఎలా ఎన్నుకున్నాడు, నోవాహు ఎలా దేవుడికి నీతిమంతుడిగా కనబడ్డాడు, నోవాహు కాలము తర్వాత అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా ఎలా తీర్చిదిద్దబడ్డాడో, అలా అబ్రహాము తర్వాత తరాన్ని బట్టి ఒకరిని ఎంచుకున్నాడు. అబ్రహాం తర్వాత ఎవరు వచ్చారు? ఇస్సాకు వచ్చాడు. ఇస్సాకు తర్వాత ఎవరు వచ్చాడు? ఇశ్రాయేలు లేదా యాకోబు వచ్చాడు. యాకోబుల నుండి ఎన్ని గోత్రాలు బయటకు వచ్చినాయి? 12 గోత్రాలు వచ్చినాయి. అందులో యేషూబుని ఎన్నుకున్నాడు, యోధాని ఎన్నుకున్నాడు.
ఇలా దేవుడు గొప్ప గొప్పగా కాలాన్ని బట్టి, సమయాన్ని బట్టి, తరాన్ని బట్టి ఎంచుకున్నాడు. ఇలా వస్తున్నటువంటి ఈ సందర్భంలో దావీదుని దేవుడు ఎంచుకున్నాడు. దావీదు దేవుణ్ణి ఎన్నుకొని ఒక మహారాజుగా దావీదును చేసి ఒక గొప్ప రాజ్యాన్ని ఇజ్రాయేలు ప్రజలకి అనుగ్రహించాడు. ఆ తర్వాత దేవుడు బబులోను దేశంలో బందీలుగా, బానిసలుగా వెళ్ళిపోవడానికి అవకాశము కలిగి ఉన్నారు. కారణం ఏమిటి? వారు అలా వెళ్ళిపోవడానికి దేవుడిని విడిచిపెట్టినందువలన, దేవునినిగా జ్ఞాపకము చేసుకున్నందువలన, దేవునికి ఇవ్వవలసినటువంటి ప్రయారిటీ ఇవ్వనందువలన, దేవునిని కొనియాడనందువలన ఆ విధంగా వారు బబులోను దేశానికి బందీలుగా, బానిసలుగా వెళ్ళిపోవటం జరిగింది. ఆ తర్వాత ఆ బబులోను దేశంలో నుండి, బానిసత్వంలో నుండి క్రీస్తు విడిపించడానికి తన పరలోకపు మహిమ ప్రభావాన్ని భూలోకంలో ఉన్నటువంటి మానవులైనటువంటి ప్రతి ఒక్కరికి అందించి విముక్తులను చేయడానికి ప్రభు ఎంతో మందిని ఎన్నుకున్నాడు. ఇక్కడ ఈ 42 మంది పేర్లు మనం చూసినట్లయితే పురుషుల పేర్లే ఉంటాయి కానీ స్త్రీల పేర్లు ఉండవు. ఒక్క స్త్రీ పేరు కూడా ఇక్కడ ఉండదు. యూదులకి వంశావళి చాలా ప్రాముఖ్యమైనది. యూదులకి వంశావళి ఎంత ప్రాముఖ్యమైనది అంటే అంత ప్రాముఖ్యమైనది. వారి వంశమును, వారి విధానాన్ని క్రమబద్ధముగా అర్థమయ్యేటువంటి రీతిలో వ్రాయడం జరిగింది. స్త్రీకి ఎక్కడ స్థానం ఇవ్వాల? 42 మంది పురుషుల పేర్లు ఉంటే ఇక్కడ ఒక్క స్త్రీ పేరు కూడా లేదు ఇక్కడ. కానీ ప్రభు అందరికీ విలువనిచ్చినాడు, అందరికీ విలువ పెంచాడు. అది మనం గమనించాలి. అందుకే క్రీస్తు సర్వలోకానికి రక్షకుడై ఉన్నాడు. అందుకే క్రీస్తు సర్వలోకానికి విమోచకుడై ఉన్నాడు. ప్రియులారా, ఇక్కడ మనము 3 విధమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి అనుభవాలు మనం చూడాలి ఇక్కడ. అబ్రహాము మొదలుకొని దావీదు వరకు ఉన్నటువంటి ఈ 14 తరములలో ఇక్కడ మొదటి ఆధ్యాత్మికమైనటువంటి భావన ఏమిటి అంటే, దేవుడు మానవుణ్ణి గొప్పవాడిగా సృష్టించుకున్నాడు. దేవుడు మానవుణ్ణి గొప్పవాడినిగా సృష్టించుకొని దేవుని పోలికను కలిగినటువంటి వ్యక్తిగా చేశాడు అక్కడ. తర్వాత దావీదు కాలము నుండి బబులోను రాజ్యంలోనికి వెళ్ళినటువంటి అనుభవాన్ని మనం చూసినట్లయితే, దేవుడిచ్చినటువంటి పవిత్రమైన, పరిశుద్ధమైనటువంటి, ఘనమైనటువంటి ఆ జీవితాన్ని పోగొట్టుకొని దేవునికి దగ్గరవ్వవలసినటువంటి ఈ మానవుడు సాతానుకు బానిసై, బందీ అయి మిగిలిపోయాడు. మొదటిగా దేవుని యొక్క స్వరూపములో సృష్టించబడి దేవుని పోలికలో జీవించడానికి ప్రభు కృప చూపాడు. ఇది మొదటి అనుభవం. రెండవ అనుభవం ఏమిటి అంటే, పరిశుద్ధత కలిగినటువంటి మానవుడు, ఘనత కలిగినటువంటి మానవుడు, గొప్ప జీవితాన్ని కలిగినటువంటి మానవుడు దేవుడిచ్చినటువంటి ఆ పవిత్రతను, పరిశుద్ధతను పోగొట్టుకొని దేవునికి బందీ అవ్వాల్సినటువంటి ఆ మానవుడు సాతానుడుకు బందీగా, బానిసగా మిగిలిపోయాడు. మూడవది, ఆ బానిసత్వంలో నుండి విడిపించడానికి వచ్చినటువంటి క్రీస్తు రక్షణ మార్గమే ఈ పాపమునకు దగ్గరై పరిశుద్ధతకు, పవిత్రతకు దూరమైనటువంటి ఈ మానవుడికి మరలా పవిత్రంగా, పరిశుద్ధముగా జీవించేటువంటి గొప్ప భాగ్యాన్ని మన రక్షకుడైనటువంటి క్రీస్తు యేసు జన్మ ద్వారా అనుగ్రహించాడు. కనుక మానవులుగా ఉన్నటువంటి మనం 3 అనుభవాలు కలిగినటువంటి విధానాన్ని మత్తయి మొదటి అధ్యాయంలో తెలియచేస్తా ఉన్నాడు. ఈ 3 అనుభవాల్లో మనం ఏ అనుభవాన్ని కలిగి ఉన్నామో ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు మనల్ని గొప్పవారిగా సృష్టించుకున్నాడు. దేవుడు ఘనత కలిగినటువంటి వారిగా సృష్టించుకున్నాడు. దేవుడు పరిశుద్ధంగా ఉండడానికి సృష్టించుకున్నాడు. దేవుడు మానవునికి ఉన్నటువంటి దేవుని పవిత్రతను, పరిశుద్ధతను కాపాడుకోవటానికి అవకాశాన్ని ఇచ్చాడు. అలా కాపాడుకోలేక మానవుడు సాతానికి బానిసైపోయి బంధిగా మిగిలిపోయిన ఈ పరిస్థితిలో ప్రేమామయుడైనటువంటి, కృపామయుడైనటువంటి క్రీస్తు పరలోకము నుండి
నరవతారిగా ఈ లోకానికి వచ్చి ఆయన రక్షణ మార్గమును మనకు అనుగ్రహించాడు. కనుక పరిశుద్ధత, పవిత్రత, దేవుని యొక్క గొప్ప జీవితాన్ని పొందుకోవటానికి క్రీస్తు మన కొరకు రక్షకుడిగా జన్మించాడు. ఆ క్రీస్తు మన కొరకు విమోచకుడిగా, రక్షకుడిగా, పవిత్రుడిగా జన్మించిన ఆయన జన్మదిన ప్రార్థనా కూడికలో ఉన్న మనం, ఈ అడ్వెంట్ ప్రార్థనలు జరుపుకుంటున్నటువంటి మనం, ఈ తెల్లవారుచున్నటువంటి ప్రార్థనలు జరుపుకుంటున్నటువంటి మనం పోగొట్టుకున్నటువంటి పవిత్రత, పరిశుద్ధత క్రీస్తు ఒక్కడు మాత్రమే మనకి ఇవ్వగలడు. ఈ ఉదయకాలమందు ప్రార్థనలో ఉన్నటువంటి మనకి దేవుడిచ్చినటువంటి గొప్ప జీవితాన్ని ఎంతమంది కలిగి మనం ఉన్నాం? దేవుడిచ్చినటువంటి పవిత్రమైనటువంటి జీవితాన్ని ఎంతమంది ఆ పవిత్రతను పోగొట్టుకోకుండా కాపాడుకొని బ్రతుకుతున్నాం? దేవుడిచ్చినటువంటి ఉన్నతమైనటువంటి ఈ జీవితాన్ని ఉన్నతంగా ఎంతమంది జీవించగలుగుతున్నాం? మన మట్టుకు మనం ఒకసారి పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యూదులు ఇక్కడ తన వంశావళి క్రమాన్ని ఎంత గొప్పగా రాసుకున్నారో చూడండి. యూదులు తన వంశావళి క్రమాన్ని ఏ ఒక్కరి పేరు కూడా పోగొట్టుకోకుండా, మర్చిపోకుండా జ్ఞాపకం ఉంచుకున్నారు. ఆ కాలానికి ఒక వ్యక్తి గొప్పవాడిగా ఉన్నాడు. ఆ తరానికి ఒక వ్యక్తి గొప్పవాడిగా ఉన్నాడు. దేవుని యొక్క ఔన్నత్యాన్ని, దేవుని యొక్క క్రియలను కలిగినటువంటి పరిస్థితిని తెలియచేసినట్లుగా ఇక్కడ రాయడం జరిగింది. మనందరికీ ఇక్కడ పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో వ్రాయబడిన ఈ 42 మంది పేర్లలో కొన్ని పేర్లైనా మనకు తెలుసు. అన్ని పేర్లు తెలియకపోయినా అబ్రహాం మనకు తెలుసు, ఇస్సాకు తెలుసు, యాకోబు మనకు తెలుసు, దావీదు మనకు తెలుసు, బబులోనికి వెళ్ళినటువంటి సంగతి మనకు తెలుసు, బోయాజు గురించి తెలుసు, యెషయా గురించి మనకు తెలుసు. ఇలాగున దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క కాలానికి ఎంచుకున్నాడు. మరి నేటి కాలంలో, నేటి తరంలో ఉన్నటువంటి మనం క్రీస్తు రక్షణ మార్గాన్ని అనుగ్రహించినటువంటి మనకి ఈ పరిస్థితిలో మన జీవితం ఎలా ఉన్నదో ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలి. మొదటిగా మానవుడు దేవుడిచ్చినటువంటి గొప్ప జీవితాన్ని, దేవుడిచ్చినటువంటి గొప్ప పవిత్రమైనటువంటి ఆయనతో గొప్ప ఘనతైనటువంటి జీవితాన్ని కలిగి జీవించడానికి అవకాశాన్ని ఇచ్చాడు. రెండవదిగా పవిత్రుడిగా, పరిశుద్ధుడిగా ఉన్నటువంటి మానవుడు తన జీవితాన్ని కోల్పోయాడు. యేసుక్రీస్తు రాక ద్వారా, యేసుక్రీస్తు జన్మము ద్వారా క్రీస్తు మరలా పవిత్రంగా, పరిశుద్ధముగా జీవించడానికి అవకాశాన్ని ఇచ్చాడు. ఈ ఉదయ కాలమందు ఆ విధముగా పవిత్రముగా, పరిశుద్ధముగా జీవించడానికి ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం దయచేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన మా తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, ఈ ఉదయ కాలమందు నీ సన్నిధిలో ఉన్న ప్రతి ఒక్కరిని పేరు పేరున మీరు జ్ఞాపకం చేసుకోండి. నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపమని నిన్ను వేడుకుంటున్నాం. అబ్రహాము నుండి క్రీస్తు వరకు 42 తరములు ఉన్నవి ప్రభువా. అబ్రహాము నుండి దావీదు వరకు 14 తరములు, దావీదు నుండి బబులోనికి కొనుపోబడినటువంటి తరములు 14, బబులోను నుండి క్రీస్తు రాకడ జన్మదినము వరకు 14 తరములు. ఈ విధముగా 42 తరములను ఈ ఉదయ కాలమందు జ్ఞాపకం చేసుకోవడానికి మీరు మాకు అవకాశాన్ని కలుగు చేశారు. ఈ ఉదయ కాలమందు నీ కృపాక్షేమములు మాకు దయచేశాను. దయగలిగిన మా తండ్రి, ఈ సృష్టిలో మానవుణ్ణి నీ స్వరూపములో చేసుకొని మానవునికి గొప్ప జీవితాన్ని మీరు ప్రసాదించినారు. అట్టి గొప్ప జీవితాన్ని కలిగిన ఈ మానవుడు దేవుని పవిత్రమైన, పరిశుద్ధమైన జీవితాన్ని జీవించవలసిన ఈ మానవుడు దేవుడిచ్చిన పవిత్రమైన జీవితాన్ని పోగొట్టుకొని సాతానుకి బందీగా మిగిలిపోయాడు. ఈ సాతానికి బందీగా మిగిలిపోయినటువంటి ఈ మానవుడు మరలా పవిత్రుడై, పరిశుద్ధుడై, దేవుని పోలికలో సృష్టించబడి దేవుని స్వరూపాన్ని కలిగినటువంటి అనుభవాన్ని తిరిగి సంపాదించుకోవడానికి పరలోకములో మహిమా స్వరూపి అయినటువంటి మహోన్నతులైనటువంటి నీవు యేసుక్రీస్తుగా ఈ లోకానికి మీరు వచ్చి ఉన్నారు. నీ జన్మ ద్వారా, నీ పరిశుద్ధ రాక ద్వారా, నీ పవిత్రమైన జన్మము ద్వారా మానవాళి పాపపు బ్రతుకు పవిత్రముగా మార్చబడి ఉన్నది.
మానవాళి బానిస బ్రతుకు, బందీగా ఉన్న బ్రతుకు విడుదల పొందడానికి అవకాశాన్ని కలుగు చేశావు. ఈ ఉదయకాలమందు నీ సన్నిధిలో ఉన్న ఒక్కొక్కరిని జ్ఞాపకం చేసుకోండి. ఏ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ఒక్కొక్కరిని జ్ఞాపకం చేసుకోనండి. సాతానికి బందీ అయినటువంటి జీవితము ఎవరు జీవించకూడదు. సాతానికి బందీ అయినటువంటి జీవితాన్ని ఎవరు జీవించకుండా క్రీస్తుకు దగ్గరైనటువంటి జీవితాన్ని